ఆపినాడు. ఆయనేమో 5 చోట్ల ఇల్లు పులివెందల్లో ఉంది, ఇడుపులపాడు ఉంది, ఆ బెంగళూరు ప్యాలెస్ ఉంది, ప్లస్ హైదరాబాద్ ప్యాలెస్, లోటస్ ప్యాలెస్ ఉంది, ఆడ తాడేపల్లి ప్యాలెస్ ఉంది, మళ్ళా ఆరోగ్య పెట్టినాడు ఋషికొండ అని. కానీ పేదోళ్ళ ఇంట్లో ఆపుతాడు. ఎవరు తను ఆపేదానికి? గుంతలు పుడిచాడా? పట్టించుకోడా? తాగునీళ్ళు ఏమన్నా చీర తీసుకున్నాడా? లేదా ఇరిగేషన్ స్కీమ్కు బిల్లులు ఇచ్చాడా? లేదా నిరుద్యోగ సమస్య తీర్చాడా? లేదా చేనేతలను వాళ్ళకి ఏమైనా ప్రకటించాడా? సబ్సిడీ ఏమైనా ఇండస్ట్రీ పెంచాడా? కానీ ఏమంటాడు? అంతా నాదే అంటాడు. నేను మొన్న నాకు అవకాశం ఇలా మొన్న మాట్లాడదామంటే నేనైతే ఆలోచించిన, పంచభూతాలు ఉన్నాయి 5, అవి కూడా నేను చెప్పింటేనే అంటాడు. పంచభూతాలు అది కూడా చెప్పగలడు. ఈయన పంచభూతాలు నాదని చెప్పగలిగిన పెనుభూతం ఎవరు అంటే జగన్. పెనుభూతం అంటే ఐడియా ఉందా? పెనుభూతం అంటే పెద్ద దయ్యం అని. పంచభూతాలు కూడా నాదే అని చెప్పగలిగిన పెనుభూతము ఎవరంటే ఒక సినిమాలో ఉంది. ఎవడైతే దెబ్బ కొడితే దిమ్మ తిరిగితే వాని పేరే పండుగాడు. ఈడ 5 పంచభూతాలను కూడా నాదే అని చెప్పగలిగిన పెనుభూతం ఎవరంటే జగన్ రెడ్డి. అసలు అమరావతి హైదరాబాద్లో ఉన్నప్పుడు అమరావతి జై అన్నాడు. ఆడ కూర్చున్నాడు సీఎం అయితేనే జై అమరావతి వద్దంటాడు. జై అనేది అతనే, నై అనేది అతనే. ఏం చెప్పినా అతనే జై, అతనే నై. ఇటువంటి క్యారెక్టర్ ఉంటే ఎట్లా రాష్ట్రం బాగుపడతారు. కాబట్టి దీని దృష్టిలో కూడా పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.